మరి వాక్యము విని దాని ప్రకారంగా జీవించిన వాడు ఎట్లా ఉంటాడో కూడా మరి యాకోబు భక్తుడు బ్రహ్మాండంగా రాస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాకోబు భక్తుడు చేపలు పట్టి వృత్తి కలవాడే, చదువు లేదు, అయినా సరే దేవుని జ్ఞానం ఉంది. అంతకంటే మించిన జ్ఞానం ఏముందండి? ఈ చదువులు, సంస్కారాలు, వ్యాపారాలు అన్నిటికంటే కూడా దేవుని జ్ఞానం ముఖ్యం. దేవునికి స్తోత్రం. ఈ 12 మంది శిష్యులు కూడా దేవుని జ్ఞానాన్ని పొంది ప్రపంచ జీవితానికే మాతృక ఏర్పిల్లారా. దేవునికి స్తోత్రం. నీవు నీ కుటుంబానికి మాతృక కావాలంటే, నీ చుట్టుపక్కల ఉన్నవారికి నువ్వు ఆదర్శంగా ఉండాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. అర్థమైందా? దేవుని వాక్యం నీలో ఉండాలి. దేవుని వాక్యం నీనంత కాలము కూడా నువ్వు కూడా మార్గదర్శిగా ఉండలేవు, నీకు నీవే మార్గదర్శిగా ఉండలేవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబు 1వ అధ్యాయము 23-24 వచ్చినాను. ఎవడైనాను వాక్యముని వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలకు పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోను కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా?